నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందు మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే బీజేపీ అధ్యక్షుడి మార్పు అనేది ఇక్కడ ఎఫెక్ట్ నిజామాబాద్ కమలదళంపై ఖచ్చితంగా పడనుందంటే అలా అవుననే సమాధానం అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రశ్నార్థకరంగా మారినటువంటి బండి సంజయ్ ఎవరైతే నమ్ముకున్నారో నేతల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యతిరేక వర్గంపై ఎలాంటి ప్రభావం పడింది. అలాగే అక్కడి నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరబోతున్నటువంటి నేపథ్యంలో ఆయన చేరాలని రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఒక ఎంపీ అరవింద్ ఒకవేళ టికెట్కి అనుమతి ఇస్తారా లేకపోతే ఆయన ప్రమేయం లేకుండా ఉంటుంది, వీటన్నిటిపై సమగ్ర సమాచారం అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పు నిజామాబాద్ కమలదళంపై ఎఫెక్ట్ పడనుందా అంటే అవుననిపిస్తుంది. ముఖ్యంగా ఇటు బండి సంజయ్ ఇటు జిల్లా రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించడంతో అతని నమ్ముకున్నటువంటి నిజామాబాద్ జిల్లా నాయకుల పరిస్థితి అగమ్య గోచరంగా మరింత చెప్పవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఇటు ఎంపీ అరవింద్ ఇప్పుడు బీజేపీ రచ్చ నుంచి బీజేపీ ఇటు నిజామాబాద్ జిల్లాలో మొత్తం కమలం పార్టీ రెండు వర్గాలుగా మారిపోయింది. ఒకటి అరవింద్ వర్గం అయితే మరొకటి యాంటీ అరవింద్ వర్గంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఇటు ఎంపీ అరవింద్ నిజామాబాద్ జిల్లా ఇటు బీజేపీ పార్టీ లేని సమయంలో ఎంపీ అరవింద్ పార్టీలో చేరారు. చేరిన తర్వాత కూడా కింది స్థాయి నుండి కూడా పార్టీని బలోపేతం చేయడంతో పాటు నిజామాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో బీజేపీ పార్టీని కూడా ఇక్కడ సీట్లు సాధించి పొందే. దాని తర్వాత కూడా ఇటు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో నిజామాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో కూడా గెలుపు గుర్రాలను తనకంటూ ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకుని మరి గెలుపు గుర్రాలను టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దీంట్లో అయితే దీది నచ్చినటువంటి యాంటీ అరవింద్ వర్గము తనకు టికెట్ కావాలంటే కూడా ఇటు మాజీ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే అలాగే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండల లక్ష్మణతో పాటు ఇటు ఆర్ము నుండి బరిలో టికెట్ ఆశిస్తున్నటువంటి వినయ్ రెడ్డి, అలాగే జిల్లా అధ్యక్షుడు బసవలక్ష్మి, మరోవైపు ఇటు బీజేపీలో చేరాలనుకుని ఆశాగా ఉన్నటువంటి ముచ్చెల సునీల్ రెడ్డి కూడా ఈ వర్గంలో ఉన్నారు. ముఖ్యంగా ఇటు ఎండ లక్ష్మీ గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత తెలంగాణ ఇటు ఉద్యమంలో రెండోసారి కూడా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఇక్కడ ఉన్న ప్రజలు నిజామాబాద్ అర్బన్ ప్రజలు కూడా ఎమ్మెల్యే గెలిపించారు. తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మొన్న ఇటు ధర్మపురి ఇటు మన బండి సంజయ్ చొరవతో మళ్ళీ మూడోసారి కూడా నిజామాబాద్ అర్బన్ నుండి టికెట్ దక్కింది. ఆయన అయినప్పటికీ కూడా అతను ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బిగాల గణేష్ గుప్తా చేతిలో ఓడిపోయారు. అనంతరం దాని తర్వాత కూడా ఇప్పుడు కూడా మళ్ళీ ఎన్నికల దగ్గర పడటంలో మళ్ళీ నిజామాబాద్ అర్బన్ నుండి టికెట్ ఆశిస్తున్నారు. మరో జిల్లా అధ్యక్షుడు బసవలక్ష్మి అయిన గతంలో తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. తర్వాత అక్కడ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అక్కడ ఉన్నటువంటి డిఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉండటంతో పాటు ఇటు అతను తనయుడు అయినటువంటి ధర్మపురి అరవింద్ తో కలిసి ఇటు బీజేపీ తీర్థం పోసుకున్నాడు. తర్వాత ఇద్దరు సఖ్యతగా ఉన్నారు. అనేక కార్యక్రమాల్లో కూడా అరవింద్ తో బసవలక్ష్మి కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనకు నమ్మిన బంటుగా ఉన్నాడు. అయితే కొన్ని పరిణామాల రీత్యా అతనికి ఎంపీ అరవింద్ కు కొద్ది గ్యాప్ పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిజామాబాద్ అర్బన్ టికెట్ కూడా రేసులో బసవలక్ష్మి ఉన్నాడు. అయితే ఇక్కడ ఎంపీ అరవింద్ ధన్పల్ సూర్యనారాయణ గుప్తాకు పూర్తిగా మద్దతు ఉంది. దీంతో అది నచ్చినటువంటి బసవలక్ష్మి ఎండాల వర్గంలో చేరారు. మరోవైపు ఆర్మూర్ నుండి గతంలో పోటీ చేసి ఓడినటువంటి వినయ్ రెడ్డి కూడా ఈసారి కూడా తను టికెట్ కావాలని చెప్పి కూడా అతను రేసులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అతనికి కాస్త దూరం పెట్టినట్లు కూడా తెలుస్తుంది ఎంపీ అరవింద్. దీంతో అతను కూడా ఎండాల లక్ష్మణ వర్గంలో చేరాడు. దీంతో పాటు ఇటు ముచ్చెల సునీల్ రెడ్డి కూడా ఇటు బాల్కొండ ఉండి బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే అక్కడ మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ తనయుడైన బట్టి మల్లికార్జున రెడ్డికి బీజేపీ అరవింద్ పూర్తిగా మద్దతు ఇస్తున్నాడు. అనేక కార్యక్రమాల్లో అతని సపోర్ట్ గా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంతో అతను కూడా ఇటు ఎండల వర్గంలో ఉన్నాడు. ఈ నలుగురు ఇటు ఇక్కడ ప్రధానంగా ఎంపీ అరవింద్ కు వ్యతిరేకిస్తూ బండి సంజయ్ కూడా దగ్గరకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాగైనా ఇప్పుడు బండి సంజయ్ ద్వారా టికెట్లు సాధించుకుంటాం, రానున్న ఎన్నికలు ఖచ్చితంగా
పోటీ చేస్తామని కూడా ఆశతో ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు బండి సంజయ్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి పోయింది. దీంతో వారికి టికెట్లు వస్తాయా రాదన్న కూడా ఆందోళన కూడా నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు బండి సంజయ్ ఉంటే మాత్రం ఎలాగైనా చెప్పి సరే టికెట్లు తెచ్చుకోవచ్చు అని చెప్పి వీరు ఎంతో ఆశగా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇటు మొత్తం పూర్తిగా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి పోవడంతో పూర్తిగా నిజామాబాద్ జిల్లాపై ఇప్పుడు ఎంపీ అరవింద్ కూడా పూర్తిగా పట్టు సాధించినట్టు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా తమ టికెట్ల విషయంలో కూడా ఎంపీ అరవింద్ అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. రైట్ నవీన్, ఒకటి అంటే ఒకవేళ పదవిలో ఉంటేనే ప్రభావం ఉంటుంది, లేకపోతే పదవిలో లేకపోతే ప్రభావం ఉన్నటువంటి పరిస్థితి బీజేపీలో ఉండదు అనుకోవచ్చా? ఎందుకంటే ఆయన అధ్యక్ష పదవి పోతే అనుకున్న ప్రభావం, లేకపోతే ఆయన దగ్గర పై స్థాయిలో ఎవరైతే ఉన్నారో నాయకుల దగ్గర తనకు ఉన్నటువంటి చరిష్మా పోతుందని భావించవలసిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు కానీ చూసుకుంటే ఒకవేళ అంటే హోదా లేకపోతే అందులో ఉన్నటువంటి ప్రభావం ఏమి ఉండదు అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్ష హోదాలో కూడా తనకు ఒక క్యాడర్ ఉంటుంది. తనకి పలానా వారి రేసు గుర్రాలను పలానా వారికి టికెట్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా సెంట్రల్ అధిష్టానం కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు అతనికి పదవి కూడా లేని, బండి సంజయ్ కూడా పదవి లేని పరిస్థితి. అతనికి దీంతో అతను నమ్ముకున్నటువంటి నిజామాబాద్ జిల్లా నాయకుల పరిస్థితి టికెట్లు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా అతనికి పదవి లేకపోవడంతో పూర్తిగా ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్దే పూర్తిగా పట్టు సాధించని చెప్పు. ఎందుకంటే ఇటు కేంద్రం ఇటు మోడీతో కావచ్చు, అమిత్ షాతో కావచ్చు, నేరుగా ధర్మపురి అరవింద్ కు సంబంధాలు ఉన్నాయి. తనకంటూ తను పూర్తిగా చాలా సార్లు చెప్తున్నాడు తన ఆన్లైన్ పరిధిలో పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తాము, తాము నిజామాబాద్ జిల్లా 5కి 5 స్థానాలు ఖచ్చితంగా గెలిపించి తీరుతామని చెప్పి కూడా దీని విషయంలో కూడా తనది బాధ్యత అని చెప్పి కూడా ఎంపీ అరవింద్ చెప్తూ వస్తున్నాడు. తను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వాలని చెప్పి కూడా ఎంపీ అరవింద్ కేంద్రం ఇటు మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు చెప్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో ఇక్కడ ఈ నేపథ్యంలో కూడా ఇటు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి పోవడంతో కూడా పూర్తిగా వీరికి కూడా టికెట్లు వస్తాయా రావని చెప్పి కూడా వీరు భయాందోళన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇటు తనకు దమ్మిన వారికి టికెట్లు ఇచ్చి గెలిపిస్తారని చెప్పి కూడా ఇక్కడ బండి అని చెప్పి కూడా వీళ్ళు ఆందోళన చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం మా ఢిల్లీ ప్రతినిధి రాజు దగ్గరికి వెళ్దాం. అక్కడ ప్రధానంగా చూసుకుంటే కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి రాకపోవడం ఆయన క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఒక అనారోగ్యం కారణంగానే నేను దానికి దూరంగా ఉన్నానని ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయలేదని కూడా ఆయన ఒక స్పష్టతనిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రధాని మోదీ సభ నిర్వహించిన నేపథ్యంలో జూలై 8 తర్వాతనే అధ్యక్ష ఏదైతే పదవికి సంబంధించినటువంటి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టే మీద కూడా సీనియర్లు కలిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆయన మారిన తర్వాత, ఆయనకు పదవి వచ్చిన తర్వాత రాజకీయాల్లో మార్పులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వరకు కొనసాగుతారని కూడా కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు రాజు. చెప్పండి, అసలు అంటే ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం చూసుకుంటే ఎలాంటి మార్పులు మనం ఉండవచ్చు అనుకోవచ్చు? నిజానికి కొంత కిషన్ రెడ్డి తన వ్యవహార శైలి కొంతవరకు అంటే ఇబ్బందికరంగానే మారింది. ఎందుకంటే తను మీడియా ముందుకు రావడం కూడా కొంత ఇబ్బంది పడ్డారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చి మీడియా ముందు తను చెప్పాల్సి వచ్చింది. నిజానికి ఈ రోజు తను భేటీకి హాజరు కావాల్సి ఉంది. కానీ సడన్ గా ఏదైతే మార్పు జరిగిందో, అంటే ఒక కేబినెట్ సంబంధించినటువంటి ఒక మంత్రి స్థాయి నుండి, అలాగే తన పార్టీకి సంబంధించినటువంటి గతంలో తాను ఇదివరకే ఉమ్మడి రాష్ట్రం చేసినటువంటిది తనకు ఒక విడిపోయినటువంటి రాష్ట్రానికి పదవి ఇవ్వడం కొంతవరకు తను ఇబ్బందికరంగా ఫీల్ అయినట్టుగా తెలుస్తోంది. తాను ఇటువంటి పరిస్థితుల్లో సాధారణంగా వెంటనే మీడియా సమావేశం నిర్వహిస్తారు, చేయనున్నటువంటి కార్యక్రమాలకు సంబంధిస్తారు. కానీ అనారోగ్య కారణాలతో తాను దూరం ఉన్నారు. ఇప్పటికైతే ఇది అందరికీ అర్థమైనటువంటి విషయమే. కానీ ఇప్పుడున్నటువంటి వరంగల్ సభ నేపథ్యంలో ఖచ్చితంగా ముందుకు రావాల్సి వచ్చింది. తను కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. 6:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ కు చేరుకుంటారు. ఆ తర్వాత అభిమానులు కూడా అంటే అక్కడ తనకి స్వాగతం పలకనున్నారు. తన పార్టీ కార్యకర్తలు, తనకు సంబంధించిన నాయకులు వెంటనే వరంగల్ సభకు సంబంధించి అందుబాటులో ఉన్న నేతలందరితో కూడా సమావేశం నిర్వహించనున్నారు. ఆ సభ తరువాతే తాను అధ్యక్ష పదవి స్వీకరిస్తానని చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి ఇప్పటికే చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ కేబినెట్ లో కనుక రాష్ట్రం నుండి ఇతరులకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా తను పనిచేసే విధానంలో పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో ఎటువంటి మార్పు ఉండదని, తను అదే జోష్ తో చేస్తానని తను తెలపడం జరిగింది. తను ఒక సాధారణ కార్యకర్తలాగే
వర్క్ చేస్తానని, గతంలో ఇచ్చిన బాధ్యతల్ని విజయవంతంగా పూర్తి చేశానని, ఫ్యూచర్ లో వచ్చినప్పటికీ కూడా వాటిని ఖచ్చితంగా పార్టీ అధిష్టానాన్ని సంతృప్తి పరిచే విధంగా తన వర్క్ ఉంటుందని స్పష్టం చేశారు. కానీ ఉదయం జరిగినటువంటి సంఘటన అంటే ఉదయం జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో తనకు సంబంధించినటువంటి వైఖరిని స్పష్టం చేశాయి. కొంత ప్రెషర్ పెరగడంతోనే తను మీడియా ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తనకున్న క్యాడర్ కి అంటే ఐ మీన్ తనకున్నటువంటి పొజిషన్ కి ప్రస్తుతం కొంతవరకు చాలా ఇబ్బందికరమైనటువంటి పదవి అని చెప్పవచ్చు. కానీ కొంతవరకు బలవంతంగానే తాను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో దట్టు ఎలక్షన్స్ అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ సమయంలో తిరిగి క్యాడర్ అంతా తన వైపు తిప్పుకోవడం కావచ్చు, అలాగే పార్టీలో కొందరు నేతలకు ఉన్నటువంటి పట్టు ఏదైతుందో తిరిగి సాధించే క్రమంలో తను చాలా వేగంగా అడుగులు వేయాల్సి వస్తుంది. మరోవైపు ఒక పుంజుకుంటున్నటువంటి కాంగ్రెస్ ని ఏ రకంగా ఎదుర్కోవాలి, అలాగే ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ని ఏ రకంగా ఎదుర్కోవాలనే దానిపై తను చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒకవేళ ఎన్నికల్లో గనక పార్టీ ఆశించిన స్థాయిలో, ఎందుకంటే గతంతో పోలిస్తే పార్టీ బలాబలాలు వేరే ఉండేవి, తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చినా పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంచనాలు పెరిగిన నేపథ్యంలో తన అంచనాలు తనపై పెట్టినటువంటి ఆశల్ని ఒకవేళ అందుకోలేకపోతే అది ఖచ్చితంగా తనకు రిమార్క్ గా మిగిలే అవకాశం ఉంది. దీనిపైనే కొంతవరకు చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒకవేళ అధ్యక్ష పదవికి స్థాయిలో తెలంగాణలో బండి సంజయ్ పాదయాత్రల వల్ల కావచ్చు, తన దూకుడుతత్వం వల్ల కావచ్చు, పెరిగినటువంటి పార్టీ ఒకవేళ ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇయ్యనట్లయితే ఖచ్చితంగా అది ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ ఏదైతే ఈ మధ్య జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ చాలా వేగంగా తన బలాన్ని పెంచుకుంటూ పోతుంది. అనేక మంది నేతలు మనం గమనించవచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే జూపల్లి కృష్ణారావు, ఇతర కీలక నేతలు, ఇంకా అనేక మంది ఎవరైతే బీజేపీలో చేరారో వారు కూడా తిరిగి కాంగ్రెస్ లోకి రావాలనుకుంటున్నటువంటి ఈ సమయంలో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడం అనేది చాలా అంటే తనకు చాలా కష్టంతో కూడిన పని అని చెప్పవచ్చు. దట్టు పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి వర్గాల్ని ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కలుపుకొని పోవడం అనేది ఖచ్చితంగా తనకు కొంతవరకు సమస్య అని చెప్పవచ్చు. రాజశేఖర్ రైట్ రాజు, ఒకటి అంటే ఇప్పుడు దాదాపుగా బండి సంజయ్ అనేది ఎక్కడ రిమార్క్స్ లేకుండా తనకంటూ ఒక అంటే పూర్తి స్థాయిలో ఒక పర్సంటేజ్ని పూర్తిగా పెంచి బీజేపీకి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చాడు. తనకంటూ ఒక గుర్తింపు ఉంటూనే తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కును కూడా సంపాదించుకున్న బండి సంజయ్ లాంటి వ్యక్తిని తీసేసి అంటే కిషన్ రెడ్డిని నియమించడం అంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి మ్యాచ్ అవ్వాలంటే కిషన్ రెడ్డికి ఒక సవాలు అనేది ఒక పరిస్థితి కనిపిస్తామంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి నేపథ్యం అంటే సమర్థుడిగా కిషన్ రెడ్డిని ఎన్నిక చేశారని మనం అనుకోవచ్చిన అవసరం ఉందంటారా? లేకపోతే రాజకీయ సమీకరణలు కానీ లేకపోతే మిగతా కులాల వర్గీకరణ నేపథ్యంలో లేకపోతే ప్రాధాన్యతను తగ్గించే లేకపోతే ఇలాంటి విమర్శ కూడా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి ఏ విధంగా ఏ ప్రాతిపదికన ఇచ్చారని మనం భావించవలసిన అవసరం ఉందంటారు? నిజానికి రాజశేఖర్ ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా క్లియర్ గా గమనించవచ్చు. మనం ఇదివరకే దీనికి సంబంధించి మొదట్లోనే పేర్కొన్నాము. బండి సంజయ్ పార్టీ పరంగా ఎంత బలాన్ని ఇచ్చినప్పటికీ వ్యక్తిగతంగా తన దూకుడుతత్వం ఏదైతే ఉందో అది కొంతవరకు సమస్యాత్మకంగా మారింది. అదే చివరికి తన పదవికి కూడా ఎసరు పెట్టిందనలో ఎలాంటి సందేహం. ఈ రేంజ్ లో మాత్రం కిషన్ రెడ్డి వెళ్ళరు, తను అందరికిపోతారనే ఒక పేరు ఉంది. కాకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ విస్తరించడంలో దూకుడు తత్వమే పనిచేస్తుంది. అది ఏ పార్టీకైనా కూడా మనం గమనించవచ్చు. మరోవైపు కాంగ్రెస్ కి అనుకూలమైనటువంటి బలమైన ఆర్థిక సామాజిక వర్గమైనటువంటి వర్గాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలనే దానిపై కూడా అధిష్టానం కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ బలపడితే బీజేపీ పరిస్థితి కొంత అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నప్పటికీ ఫ్యూచర్ లో ఇక్కడ పాగా వేయాలనుకుంటున్నటువంటి బీజేపీకి ఈ సమస్య నుండి బయటపడడానికి కిషన్ రెడ్డి ఒక ఆశాకిరణంలో కనిపించి ఉండవచ్చు. మరోవైపు ఇతర నేతల్ని అంటే ఎందుకంటే మొదటి నుండి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి బండి సంజయ్కి ఇతర పార్టీల నుండి వచ్చిన నేతల్ని అంతగా కలుపుకోపోతారనే లేదు. అప్పటి వరకు అంటే కేవలం సభలు సమావేశాలు ఇతరత్ర మాత్రమే తను కలుపుకొని పోతారు. కానీ కీలక నిర్ణయాల విషయంలో తను ఇతరులతో సంప్రదింపులు చేయరనే ఒక అపవాదం ఉంది. తనకు ఉన్నటువంటి నేరుగా ఉన్నటువంటి యాక్సెస్ అటు పిఎం తో కావచ్చు, హోంమంత్రి అమిత్ షాతో కావచ్చు, ఈ యాక్సెస్ ఏదైతే ఉందో తనకు కొంతవరకు స్వేచ్ఛ దొరికింది. అందుకే తను వెంటనే అతి చిన్న పొజిషన్ నుండి ఒక పార్టీ అధ్యక్షుడి వరకు
ఎదిగారనే ఒక అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ దూకుడు తత్వాన్ని కొంతవరకు తగ్గించి కాస్త అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళడం, అలాగే క్యాస్ట్ పరంగా ఆ ఈక్వేషన్స్ కూడా ఇక్కడ పనిచేశాయి. ఇప్పటికే బీసీలకు సరైన ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి ఈసారి కమ్యూనిటీ నుండి తీసుకోవాలనే ఒక అంశం ఇక్కడ తెర మీదకి వచ్చింది. ఓవరాల్ గా మాత్రం అందరూ కలిసి పనిచేస్తేనే, ఎందుకంటే ఈటెల రాజేందర్ కూడా చాలా పెద్ద కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. తను చాలా వరకు పార్టీని అంటే ఒకనొక సమయంలో పార్టీని వీడతారని ప్రచారం జరిగిన సమయంలోనూ తన పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా డిస్టర్బ్ కావద్దనే ఒకే ఒక ఆలోచన పార్టీ అధిష్టానం వద్ద ఉంది. సేమ్ టైం ఇతర నాయకులకు కూడా న్యాయం చేసి వీరందరినీ కలుపుకునే విధంగా ఎలక్షన్స్ ముందుకు వెళ్ళాలని చూస్తోంది. అంటే పూర్తిగా ఈ అంచనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలక్షన్ ఈక్వేషన్స్ అని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అధికారంలోకి రాకున్నా కనీసం ప్రతిపక్షంలో బలంగా ఉండాలి అనే ఒకే ఒక అంచనాతో అధిష్టానం ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాజశేఖర్ రాజు, ఒకటి ప్రధానంగా ఈ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో బీజేపీ చాలా వరకు శ్రేణుల్లో కొంతవరకు బీజేపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఒక చిన్న ఆందోళన అయితే మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కానీ వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ పరిస్థితుల్లో ఒకవేళ అంటే ఒక మనిషికి ఒక పదవే ఉండాలి, అంటే 2 పదవులు ఉండడానికి లేదు. తర్వాత నిర్ణయం తీసుకోవడం క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా ఒకవేళ పదవిలో మళ్ళీ ఒకవేళ మార్పులు, ఎందుకంటే ముందు నుంచి కూడా బండి సంజయ్ మార్చడం ఖచ్చితంగా ఎలక్షన్స్ వరకు కంటిన్యూ చేస్తామని పదే బీజేపీ చెప్పినటువంటి పరిస్థితి. కానీ సడన్గా పూర్తిగా మారిపోయింది. కిషన్ రెడ్డి కూడా చెప్పాడు మా పార్టీలో ఎటువంటి మార్పులు ఉండవని కూడా చెప్పారు. కానీ ఒకసారిగా మారటం అనేది మరొక మార్పును కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. ఒకవేళ 8 తర్వాత బహుశా మంత్రాలు జరిపిన తర్వాత ఏమైనా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? నిజానికి తెలంగాణని చాలా ప్రాధాన్యత అంశంగా అధిష్టానం భావిస్తోంది. ఎందుకంటే ఇక్కడ పెరిగిన క్యాడర్, ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, అంటే ఒక సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అనే పరిస్థితి నెలకొని ఉండేది. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు వారి ఆశల్ని కొంతవరకు తగ్గించాయని చెప్పవచ్చు. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతర్గత కలహాలు, అంటే పదవుల వరకు ఓకే, పదవులు పంచిన తర్వాత కూడా అంతర్గత కలహాలు కనుక రిపీట్ అయితే అధిష్టానం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వారికి కావాల్సింది నిజానికి అధికారం కాదు, ఆ విషయం వారికి కూడా తెలుసు. తాము బలపడాలంటే, అంటే బీజేపీ వెళ్తున్నటువంటి స్ట్రాటజీ చూస్తే ముందుగా అక్కడ చిన్నగా ఎంట్రీ ఇవ్వడం, కొంతవరకు పాగా వేయడం, పబ్లిక్ లో రకరకాల కార్యక్రమాల ద్వారా బలాన్ని పెంచుకోవడం, ఆ తరువాతే అధికారం కోసం ప్రయత్నించడం జరుగుతుంది. అప్పటికప్పుడు ఏదైనా అధికార పార్టీలో ఏవైనా లుకలుకలు కనిపిస్తే వాటిని తిరిగి తన కోసం, తన బలం కోసం వాడుకునే పరిస్థితి మన మహారాష్ట్రలో, ఇతర రాష్ట్రాల్లో చూడొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తెలంగాణలో మాత్రం ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అనే ఒక బలమైన నమ్మకం పబ్లిక్ లో ఉంది. ఇంత స్ట్రాంగ్ ఒపీనియన్ ని మార్చడం అంత తేలిక కాదు. కానీ రానున్న సార్వత్రిక ఎన్నికల విషయంలో, అంటే ఎంపీ సీట్లు తగ్గుతాయనే ఒక అభిప్రాయం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత కొంతవరకు వచ్చినటువంటి మార్పులు కర్ణాటకలో కూడా ఫలితాల రూపంలో చూడడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి రిస్క్ కూడా చేసే పరిస్థితిలో అధిష్టానం లేదు. ప్రతి ఒక్కరిని కూడా కంట్రోల్ ఉంచుకునే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే వాయిస్ బిగ్గర్ గా వినిపించినప్పటికీ కూడా వారిని కొంతవరకు శాంతింపజేసేలా చేసింది. ఎవరైతే అంతర్గత కలహాలు ఉన్నాయో వారిని లెట్ దెమ్ ఓపెన్ అనే విధంగా వెళ్తోంది. ఒక సమయం తర్వాత ఖచ్చితంగా, అంటే ఇవన్నీ ఎన్నికలు కావడం, వాటి ఫలితాలు, దానిలో ఎవరే రకంగా పనిచేసిన దానిపై విశ్లేషించిన తర్వాత మాత్రం ఖచ్చితంగా కొన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటుండడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ లోపల మాత్రం ఎలాంటి అంతర్గత కలహాలు ఉన్నా అవి పార్టీ లోపలే సమసిపోవాలనే ఒక ఆలోచనతో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్తాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీడీపీ పార్టీకి పూర్వవైభవం వచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి తెలుగు తమ్ముళ్ళు కనిపిస్తుంది. ప్రజల్లోకి వెళ్లేందుకు మళ్ళీ సిద్ధమవుతున్నారు ప్రత్యేక కార్యక్రమాలతో. ఇక రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ నేతలు ఉత్సాహం చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నియోజకవర్గాలు కానీ పార్లమెంట్ ఎన్నికలకు వారు పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నాలు ఉన్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2-3 పర్యాయాలు అధికారం చేపట్టి పార్టీని
ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా తెలంగాణలో కూడా పార్టీని విస్తరింపే చేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా ఆ విధంగా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కాసాని జ్ఞానేశ్వర్ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన తర్వాత తిరిగి తెలంగాణలో పాగా వేసేందుకు టీడీపీ కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే జిల్లా కమిటీలను పునర్నిర్మాణం చేయడంతో పాటు పార్లమెంటరీ అదే విధంగా నియోజకవర్గ స్థాయిలో కమిటీలను వేస్తూ ముందుకెళ్తుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి సమావేశంలో నేతలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో అందరూ కూడా ఏదైతే తెలంగాణ లో పాగా వేసేందుకు సిద్ధమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు పార్లమెంటరీ నియోజకవర్గం యొక్క అధ్యక్షులను నియమించిన తర్వాత వారికి దిశానిర్దేశం చేసేందుకు గాను పార్లమెంటరీ స్థాయిలో సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. అదే ఇందులో భాగంగానే ఈ రోజు నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎవరైతే అధ్యక్షునిగా ప్రకటించిన తర్వాత ఈ రోజు ప్రమాణ స్వీకారం అనంతరము భారీ ర్యాలీగా చేపట్టి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు నివాళి సమర్పించిన అనంతరం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అందరు నేతలు కూడా తిరిగి గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12 సీట్లు కైవసం చేసుకున్న సందర్భాలు ఉన్నాయని, తిరిగి తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం రావాలంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని తీసుకువెళ్లి గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేరువైందో, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిందో అవే మాదిరిగా రేపు రానున్న ఎలక్షన్ లో ఒకరు కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి టీడీపీ గతంలో చేసినటువంటి ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ వివరించి ఏదైతే ఎన్టీ రామారావు ఏదైతే పార్టీని స్థాపించారో ఆయన యొక్క ఆశీస్సులతోటి పార్టీ 40 ఏళ్లకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఇప్పటికీ ఉన్నదని, దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఆసనమైందని, రానున్న ఈ యొక్క మరో 5-6 నెలల్లో ఎలక్షన్ రాబోతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా టీడీపీ పోటీ చేస్తుందనే సంకేతాలు కూడా ఇస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అయితే రేపు ఎన్నికల పొత్తులో భాగంగా మరి ఇంతవరకు ఏ పార్టీతో కలిసి వెళ్తారనేది క్లారిటీ లేనప్పటికీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలనే ఆలోచన ఉన్న నేపథ్యంలో తమ యొక్క పార్టీని క్యాడర్ ను బలోపేతం చేసే భాగంగా ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉండి నల్గొండ జిల్లాకు ఏదైతే సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఏదైతే టీడీపీ హయాంలో కేటాయించాడో ఆ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత చేరువ కావాలని కూడా ఉన్నారు. అన్ని ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో, కాంగ్రెస్ ఉందో, బీజేపీ ఉందో అందులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా టీడీపీ నుంచి వెళ్లిన నాయకులని మెజార్టీ పక్షము వారందరూ కూడా తిరిగి టీడీపీలోకి రావాలని కోరుకుంటున్నామని, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ కూడా పాగా వేస్తున్న సంకేతాలు తెలియజేయడానికే ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాజశేఖర్ కిరణ్, అంటే గత ఎన్నికల్లో కనీసం ఏమాత్రం కూడా ప్రభావం చూపించినటువంటి టీడీపీ పార్టీ ఇప్పుడు ఆ ప్రభావం అంటే చాలా వరకు సరైనటువంటి సీనియర్ నాయకులు కొరత కూడా కనిపిస్తూ ఉంది, సరైనటువంటి క్యాడర్ కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆ ప్రభావం ఎక్కడ కనిపించలేదు. ఎన్నికల్లో కనీసం కొన్ని ఏరియాలో ఎన్నికల రిజల్ట్స్ కూడా తారుమారు చేసే పరిస్థితి కూడా టీడీపీకి లేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారడానికి ఎలాంటి ప్రయత్నాలతో టీడీపీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? నిజంగా ఒకవేళ వెళ్తే కనుక జనాలు ఆదరించే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? అయితే తెలుగుదేశం పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాల అనంతరము రేపు రానున్న ఎలక్షన్ లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ ఈ కలిసి పోటీ చేయడం వల్ల కేవలం కొన్ని నామమాత్ర సీట్లనే తెలుగుదేశం పార్టీ దక్కించుకొని హైదరాబాద్ తో పాటు మరికొన్ని చోట్ల పోటీ చేయడం జరిగింది. ఈసారి అలా కాకుండా పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఇటు పార్లమెంటరీ కమిటీ అదేవిధంగా నియోజకవర్గ కమిటీలు వేసి అక్కడ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. ఏదైతే ఈ రోజు నల్గొండ జిల్లాలో జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గానికి శేఖర్ రెడ్డిని నియమించడం జరిగింది. ఈ రోజు అతను ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అదే విధంగా కొన్ని నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గాలతో పాటు గతంలో పనిచేసినటువంటి నాయకులను కూడా తిరిగి పార్టీలోకి తీసుకురావాలని, ఉన్న వారితో కూడా ఇంటింటికి వెళ్లి టీపీ కార్యక్రమం నిర్వహించి పేదలకు సంక్షేమ పథకాలు గతంలో చేసినటువంటి అన్నింటినీ కూడా వివరించాలని కోరుతున్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీలో పొత్తులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా పోటీ చేసే అవకాశం రాలేదని, ఈసారి అలా కాకుండా ఒంటరిగానే పోటీ చేసి మా టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని కూడా వారు
అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేదాన్ని కాకాని జ్ఞానేశ్వరుని కూడా పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. కాకాని జ్ఞానేశ్వరు అధ్యక్షుడిగా నియమించిన తర్వాత తెలంగాణలో తిరిగి కమిటీ అన్ని జిల్లాలకు కమిటీలు వేయడం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు నల్గొండ జిల్లాలో కూడా సమావేశం నిర్వహించారు. అయితే రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఆ పోటీ చేస్తుందని అభ్యర్థులను కూడా ప్రకటించడం జరుగుతుందని, ఈసారి చివరి నిమిషంలో పొత్తు ఎవరితో వెళ్తామని చెప్పకపోయినప్పటికీ తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కోసం పోట్లాడే పార్టీ తెలుగుదేశం పార్టీని ఈసారి తప్పకుండా ఏదైతే 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి ఏదైతే ప్రజారంజక పాలనను ప్రజలకు వివరిస్తూ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇటు సంక్షేమంతో పాటు అటు సాగునీటి ఉద్యోగాల విషయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు, నిరుద్యోగ యువతకు, రైతులకు చేసింది ఏమీ లేదని వివరిస్తూనే ప్రజల్లోకి వెళ్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈసారి తప్పకుండా ఓడించి తీరుతామని కూడా వారందరూ చెప్పడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు జరిగిన సమావేశంలో ఆ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలి, ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో సమావేశం నిర్వహించడం జరిగింది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే తెలంగాణలో అత్యధికంగా వెనకబడిన జిల్లా జోగులాంబ గద్వాల జిల్లాగా, ఇక అతి తక్కువ విద్యావంతులు ఉన్న ప్రాంతం గట్టు, అలాగే జోగులాంబ గద్వాల జిల్లాలో వెనుకబడిన ప్రాంతం గట్టు మండలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జీవనం కోసం వలసలు వెళ్తున్నటువంటి గట్టు ప్రాంతం వాసులు పూర్తి స్థాయిలో అయితే వెనకబడిపోవడం, వలసలు కూడా ఎక్కువగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ వచ్చి ఏళ్ళు గడుస్తూ ఉన్నా ఇంకా అభివృద్ధి కానటువంటి పరిస్థితి గట్టు మండలానికి సంబంధించినటువంటి ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా సరైన వసతులు కూడా పూర్తిగా లేకపోవడం, చదువుకోవడానికి విద్యా వసతులు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వెనుకబడిన జిల్లాగా, వెనుకబడిన ప్రాంతంగా, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా పేరుంది. అయితే ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఈ జిల్లాలో చాలా మంది, దాదాపు 80% మంది వలసలు వెళ్తుంటారు. మిగతా అంటే వలసలు వెళ్తారు, ప్లస్ వ్యవసాయదారు అంటే వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. అయితే అటువంటి జిల్లాలో విద్యావంతులు చాలా తక్కువ అని చెప్పొచ్చు. అయితే పాఠశాలలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి అక్కడ. అయితే ఈ నేపథ్యంలోనే ఉన్న పాఠశాలల్లో సరైన వసతులు లేక పిల్లలు కూడా చదువుకు దూరం అవుతున్నారన్న ఒక ఆందోళన అయితే నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే గట్టు మండలం అతి వెనకబడిన ప్రాంతంగా చెప్పబడుతుంది. అయితే ఈ వెనకబడిన ప్రాంతంలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ సరైన సదుపాయం, తినడానికి ప్లేట్లు కూడా స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం లేకపోవడం కొంత శోచనీయమైన పరిస్థితి నెలకొంది. అయితే ఇటు అధికారులు కానీ అటు జిల్లా స్థాయి నాయకులు కట్టించుకోవడంతో వెనుకబడిన జిల్లాగా విద్యా పరంగా కొంత వెనుకబడిన ప్రాంతంగా అయితే నెలకొంటుంది రాశి. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడున్న పాఠశాలలో సరైన వసతులు లేకపోవడం, పాఠశాల భవనాలు పైకప్పులు ఊడి శిథిలావస్థకు చేరడం, తర్వాత సరైన ఉపాధ్యాయులు లేకపోవడం, తర్వాత పిల్లలు ఆకర్షించడంలో కూడా కొంత విఫలమవడం, అన్నిటికీ మించి సరైన సౌకర్యాలు లేకపోవడం ఇక్కడ ప్రధానంగా అంశాలుగా చెప్పొచ్చు రాశి. రైట్, అక్కడ ఉన్నటువంటి అంటే జీవన పరిస్థితులు కూడా కొంత ప్రభావం అంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమత కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల నేపథ్యంలో వలస వెళ్ళిపోవడం, పిల్లలు కూడా చదువుకు దూరం అయిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని మనం అనుకోవచ్చు. అలాగే ఇంకొకటి అంటే వలసలు నివారించడంలో కానీ, విద్య ఆర్థికంగా అక్కడ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎంతవరకు. ఎందుకంటే దాదాపుగా 9 ఏళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకుని దశాబ్దోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో జోగులాంబ గద్వాల జిల్లా అంటే ప్రధానంగా గట్టు మండలం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలాంటి ప్రాంతాలు ఇప్పటికీ అదే వెనకబడతారని ఉండడానికి ప్రధాన కారణం అంటే ప్రభుత్వ వైఫల్యంగా మనం భావించాల్సిన అవసరం ఉందంటారు. అయితే ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలుగా వస్తున్న తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మధ్యనే దశాబ్ది ఉత్సవాలు చాలా ఘనంగా చేసినప్పటికీ గట్టు మండలంలో ఇంకా విద్యా వ్యవస్థ కుంటుపడిందని చెప్పొచ్చు. అయితే ఒకవైపు ప్రభుత్వం వలసలు ఆగిపోయాయని చెప్తూనే ఇక్కడ వలసలు వెళ్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే ఒకవైపు ప్రభుత్వం చెప్పేది ఒకటి, ఇక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులు మరో రకంగా ఉన్నాయి. అయితే దీంట్లో భాగంగానే ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడ్డారో వాళ్ళు కూడా తమ పిల్లలను ఉన్నత చదివించాలన్న లక్ష్యంతో ఉన్నారు. కానీ ఇక్కడ విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడడంతో ఎటు చేయలేక వాళ్ళని కూడా
తమ వృత్తిలోనే కొనసాగించేందుకు ప్రోత్సహిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు కూడా మనబడి కార్యక్రమంలో భాగంగా కూడా ఇక్కడ తల్లిదండ్రులను కానీ అటు విద్యార్థులను కూడా ఆకర్షించలేకపోయారని కూడా చెప్పొచ్చు. మొత్తం మీద ఇవన్నీ అంశాలు ప్రధానంగా ఉన్న ఈ నేపథ్యంలోనే ఇటు విద్యా వ్యవస్థ కానీ అటు అభివృద్ధిలో కానీ ఈ ప్రాంతం కుటుంబపడిందని కూడా చెప్పొచ్చు. రాశి కేసీఆర్ చాలా గొప్పలుగా చెప్పుకున్నారు. గతంలో కూడా మన జరిగినటువంటి వలసలు ఆగిపోయాయి పూర్తిగా. ఆంధ్రాకి వలస వెళ్ళేవారు. ఇప్పుడు అక్కడి నుంచే మన దగ్గరకు వచ్చి వలసలు వచ్చి ఇక్కడ పని చేసుకున్న పరిస్థితి, అంత అభివృద్ధి చెందామని మనం చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపించింది. అయితే ఇక్కడ మాత్రం పూర్తిగా దానికి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన నివేదిక తీసుకుని వెళ్ళి ప్రభుత్వంకి పూర్తి స్థాయిలో అందిస్తే అక్కడ ఉన్నటువంటి వసతులు ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, పూర్తి స్థాయిలో పిల్లలకి ఎలాంటి విద్యా విధానం అందించాలంటే ఏ కార్యక్రమాలు చేపట్టాలనే దాని మీద ప్రభుత్వం కసరత్తు ఏమైనా చేసే అవకాశం ఏమైనా ఉందంటే ఎన్నికల్లో జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంత నాయకులు ఏమైనా స్పందించి ఇలాంటి నివేదిక ఏదైనా ఇవ్వగలిగితే ప్రభుత్వం ఏదైనా ఒక కార్యాచరణ రూపొందించే అవకాశం ఏమైనా ఉండొచ్చు కదా. అయితే నిన్నగాక మొన్న ఏదైతే సినీ నటి మంచు లక్ష్మి కూడా ఈ నేపథ్యంలో ఇవన్నీ సర్వేల ఆధారంగానే సర్వేలు తీసుకొని గద్వాల జిల్లాలో ఉన్న ఇటువంటి పాఠశాలను దత్తత తీసుకొని మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యాపరంగా ఏవైతే వసతులు కావాలో సౌకర్యాలు కావాలో కల్పిస్తామని కూడా కలెక్టర్ తో వినవించిన నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ క్రాంతి కూడా వల్లూరు క్రాంతి కూడా ఇటువంటి పాఠశాలను ఎంచుకోవాలంటూ కూడా అక్కడైతే ప్రజలు కోరుకుంటున్నారు. పూర్తిగా అడుగంటిన విద్యా వ్యవస్థ కొంత పైకి లేపి విద్యావంతుల మండలంగా విద్యావంతుల జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేయాలని కూడా కొన్ని సూచనలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు కూడా ఇప్పటికైనా పట్టించుకొని ఈ గట్టు మండలంతో పాటు గద్వాల జిల్లాలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచి ఇప్పుడున్న అంటే ఈ రోజు పౌరులే రేపటి ఆ పౌరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేయాలని కూడా అంటున్నారు. రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ప్రదీప్, మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ మా ప్రతినిధి జోషి మనకు అందుబాటులో ఉన్నారు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే మధ్య పెరుగుతున్నటువంటి దూరం, ఇతర నియోజకవర్గాల్లో పెరుగుతున్నటువంటి జోగువారి జోక్యం, ఈ నేపథ్యంలో అక్కడ పూర్తిగా పరిస్థితులు మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఖానాపూర్ రాజకీయాల్లో జోగు జోక్యంపై అధిష్టానం మందలించినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా బౌద్ధ వ్యవహారంలోనూ అదే తంతు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అధిష్టానం మందలించిన తీరు మార్చుకున్నటువంటి జోగు వారికి పరిస్థితి ఎలా ఉండబోతుందో భవిష్యత్తు కార్యాచరణ ఉందగా బోధ ఎమ్మెల్యే వ్యతిరేకులు కూడా ప్రోత్సహిస్తున్నటువంటి జోగురామన్ అనే వార్త కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగురామన్న తన నియోజకవర్గంలో రాజకీయాలు చక్కబెట్టుకోవడం పక్కన పెట్టేసి మిగతా నియోజకవర్గాల్లో తన జోక్యాన్ని చాలా అధికంగా చేస్తున్నట్లుగానైతే సొంత పార్టీకి చెందినటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది చాలా జోగురామన్న వ్యవహారం పైన గుర్రుగా ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. గతంలో ఒకమారు సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు బదులుగా ప్రత్యామ్నాయంగా మరొక యువ నాయకుడిని ఏకంగా సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి ప్రత్యేకంగా సీఎం ని కలిసినటువంటి సందర్భంలో కూడా మనము దానికి సంబంధించినటువంటి జోక్యానికి సంబంధించినటువంటి వార్తను అమ్మనీసులో ఇవ్వడం జరిగింది. దీనిపైన అక్కడి ఎమ్మెల్యే ఖానాపూర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రేఖా నాయక్ అధిష్టానానికి అప్పట్లో ఫిర్యాదు చేయడము, అలాగే అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు స్వల్పంగా మందలించినట్లుగానైతే అప్పట్లో వార్తలు వచ్చినటువంటి నేపథ్యం. అయితే తాజాగా అంటే అధిష్టానం మందలింపులకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా జోగువారు తన తీరును మార్చుకోనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి తాజాగా ఈ రోజు బోత్ నియోజకవర్గ కేంద్రంలో చోటు చేసుకున్నటువంటి ఒక తాజా ఘటన. ఒకవైపు బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాథోడ్ బాపురావు, అలాగే బీఆర్ఎస్ కు చెందినటువంటి మిగతా ప్రజాప్రతినిధులు కావచ్చు, కొంతమంది ఎవరైతే నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరితో కలిసి ఆదివాసులకు గిరిజనులకు పోడు పట్టాలకు సంబంధించినటువంటి హక్కుపత్రాలకు సంబంధించినటువంటి కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. అయితే అదే సందర్భంలో ఈ ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిధిలోనే పక్కనే ఉన్నటువంటి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి సోనాలను ఇటీవలే అంటే గత 2 రోజుల క్రితం సోనాలను మండలంగా ప్రకటించడం జరిగింది. అయితే దానికి సంబంధించి సంబరాలు జరుపుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, తప్పు అని మనం చెప్పడం కూడా లేదు. కానీ ఒకవైపు అధికారిక కార్యక్రమం, అది కూడా గిరిజన రిజర్వేషన్ ఉన్నటువంటి నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్నటువంటి అధికారిక కార్యక్రమంలో, అది కూడా గిరిజనుల పోడుపట్టాలకు సంబంధించినటువంటి భూముల
పట్టాల పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుండగా సోనాలకు సంబంధించినటువంటి మండలం ఏర్పాటుకు సంబంధించినటువంటి సంబరాలలో జోగురామన్న పాల్గొనడమే కాకుండా ఏకంగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు వ్యతిరేకులుగా ముద్రపడ్డటువంటి, అంటే ఆయనను ప్రతి రోజు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి వర్గంతో కలిసి ఈయన ఈ సంబరాలు జరుపుకోవడం అనేటటువంటిది ప్రస్తుతం కొంత హాట్ టాపిక్ గా మారింది. దీనిపైన వేదిక పై నుండే బోత్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి ఒక రుక్మాన్ సింగ్ అనేటటువంటి నాయకుడు జోగురామన్న తీరును ఆక్షేపించడమే కాకుండా భవిష్యత్తులో దీనిపైన ఫిర్యాదు చేస్తామని కూడా పేర్కొనడం జరిగింది. రాజశేఖర్ అయితే ఒకటి గతంలో బాపురావు ఎవరైతే ఉన్నారో రాథోడ్ బాపురావు అంటే స్వయంగా చాలా సందర్భాల నుంచి ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే నా మీద కావాలని కొంతమంది నా పార్టీకి సంబంధించిన నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది కనిపిస్తుంది. ఇక్కడ కూడా కేవలం అదే ఇప్పుడు మార్కెట్ కమిటీ చెప్పారు మీరు ఎవరైతే చెప్తున్నారో బోధుకు సంబంధించి ఆయన ప్రత్యక్షంగా వేదిక పైన మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా జోగురామన్నకు ఒక వ్యతిరేకత అనేది వర్గంగా ఒక కొంత ఎన్నికల సమయానికి ప్రత్యేకంగా ఒక క్యాడర్ రెడీ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? జోగురామన్నకు క్యాడరు అక్కడ ఎంతగా ఏర్పడ్డప్పటికీ కూడా అది నిష్ప్రయోజనమే రాజశేఖర్. ఎందుకంటే జోగురామన్న బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, బోధ్ నియోజకవర్గము ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అటువంటి నేపథ్యం ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎవరికి టికెట్లు ఇస్తారు ఇవ్వరు అనేటటువంటిది అది పూర్తిగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానానికి సంబంధించినటువంటి నిర్ణయం. కానీ అంటే టికెట్లకు సంబంధించినటువంటి విషయాన్ని పక్కన పెడితే సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకీయులైనటువంటి ఆ వర్గాన్ని ప్రోత్సహించడము, అది కూడా ప్రత్యక్షంగా అదే నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి అంచనా గణం అంతా కూడా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. కొద్ది వారాల క్రితము ఎమ్మెల్యేకు వ్యతిరేకుడైనటువంటి ఒక నాయకుడికి సంబంధించినటువంటి జన్మదిన వేడుకల్లో కూడా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాల్గొన్నటువంటి సందర్భంలో కొంత అలజడి రేగినటువంటి పరిస్థితి. దాన్ని పక్కన పెడితే అది వ్యక్తిగతమైనటువంటి వేడుకకు హాజరయ్యారా అది అన్న విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం అధికారిక కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలోనే అక్కడికి ఆదివాసులు గిరిజనులు రాకుండా అడ్డుకునేటటువంటి లక్ష్యమా, లేకపోతే రాథోడ్ బాపురావు కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నమా, లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యతిరేకుల్ని మరింతగా ప్రోత్సహించాలన్నటువంటి కోణమా, ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రస్తుతం తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాబోయే రోజుల్లో అంటే ఒకవైపు గతంలో మనం అమ్మ న్యూస్ లో పేర్కొన్నట్టుగా జోగురామన్నకు ఆదిలాబాద్ టికెట్ విషయంలోనే మీమాంస నెలకొని ఉందన్నటువంటి వార్తల నేపథ్యంలో అంటే తన ఇంటి వదిలి పక్క ఇంట్లో రాజకీయం చేయడానికి వెళ్ళినట్లుగా జోగురామన్న వ్యవహారం ఉంది అనేటటువంటి అభిప్రాయాలు, వ్యాఖ్యలు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నుండే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. తన నియోజకవర్గ పరిధి దాటి వేరే నియోజకవర్గ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నటువంటి జోగురామన్న పైన గతంలో ఇచ్చినటువంటి అధిష్టానానికి ఇచ్చినటువంటి ఫిర్యాదులు కాకుండా తాజా ఘటనతో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే అధిష్టానం జోగురామన్న విషయంలో ఎంత సీరియస్ గా స్పందిస్తుంది అనడానికి కొంత సీరియస్ గానే స్పందిస్తుంది అనడానికి మాత్రం ఆస్కారం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మొదటి మారు కాదు, గతంలోనే ఇటువంటి ఘటనలు చోటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక మారు మందలించినటువంటి సందర్భాలు ఉన్నటువంటి నేపథ్యంలో రెండో మారు పదే పదే చేస్తున్నటువంటి పొరపాటు కావాలని చేస్తున్నటువంటి ఈ యొక్క చర్యలకు సంబంధించి అధిష్టానం ఎంత సీరియస్ గా స్పందిస్తుంది అనేటటువంటిది మాత్రం వేచి చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగినటువంటి అల్లర్ల ఘటనలో 8 మందికి కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే శివాజీ విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేసినటువంటి ఒక వ్యక్తి సహా మరో 10 మందిని కూడా పోలీసులు అరెస్టు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి 11 మంది పోలీసులు మొత్తానికి అరెస్టు చేశారు. అనుమతి లేకుండా గజ్వేల్ ర్యాలీ నిర్వహించినటువంటి చీకోటి ప్రవీణ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పరిస్థితులు కొంతమేర సద్దుమణిగాయని చెప్పవచ్చు. గత 2 రోజులుగా జరిగిన అల్లర్లు పూర్తిగా సద్దుమణిగాయి. మరోవైపు ఈ అల్లర్లకు సంబంధించి మొత్తం పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు, 8 కేసులు నమోదు చేశారు. మరోవైపు నిన్న చీకోటి ప్రవీణ్ కూడా గజ్వేల్ ను సందర్శించడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి దాడిలో గాయపడినటువంటి యువకుడిని కూడా పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేకుండా గజ్వేల్ లో పర్యటించడం, అదేవిధంగా ర్యాలీ నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేసినందుకు చీకోటి ప్రవీణ్ పై కూడా
దాదాపుగా 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు సిద్దిపేట పోలీస్ కమిషనర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పిన అంశాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే సోషల్ మీడియాలో అనవసరపు పోస్టులు చేయడం కానీ, లేదంటే గజ్వేల్ ఏదో జరిగిపోతుందని చెప్పి అల్లర్లు సృష్టించాలా లేదా అల్లర్లు ప్రోత్సహించేలా చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించి కూడా వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. గజ్వేల్లో పరిస్థితి పూర్తి స్థాయిలో సద్దుమణిగింది. అదేవిధంగా ఎలాంటి అల్లర్లు కూడా జరగడం లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు రెండు వర్గాలు కూడా శాంతియుతంగా ఉన్నాయి, వారందరూ కూడా శాంతికి సహకరిస్తున్నారని చెప్పి కూడా ఆమె ప్రకటించడం జరిగింది. రాజశేఖర్, అక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు? 11 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అంటే పోలీసుల కేసు విచారణకు సంబంధించి ఎలాంటి ముందుకు వెళుతున్నాం ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా పోలీసులు? అయితే పోలీసులు ఈ ఘటనకు సంబంధించి అయితే మొత్తంగా ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి కూడా ప్రత్యేకంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అయితే సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత అయితే గత 3 రోజులుగా గజ్వేల్లోనే ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తా ఉన్నారు. అయితే జరిగిన అల్లర్లకు సంబంధించి కూడా పూర్తిగా సద్దుమణిగేలా చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే చిన్నపాటి ఘర్షణలు జరిగిన నేపథ్యంలో మొత్తానికి అందరిపై ఎవరైతే దీనిలో బాధ్యులు ఉన్నారో వారందరిపై కూడా కేసులు నమోదు చేశాం. ఖచ్చితంగా శాంతి భద్రతలో ఎవరు విఘాతం కలిగించినా కూడా ఇద్దరి వ్యక్తులైనా కూడా వారందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆమె ప్రకటించడం జరిగింది. పరిస్థితి అయితే సద్దుమణిగిందని చెప్పి కూడా ఆమె ప్రకటించడం జరిగింది. అయితే మొత్తానికి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు గజ్వేల్ పట్టణం మొత్తం కూడా పోలీస్ పహారాల్లో ఉందని చెప్పవచ్చు. ప్రత్యేక నిఘా వర్గాలు కూడా గజ్వేల్లో ప్రత్యేక దృష్టి పెట్టి కూడా రక్షణ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు సోషల్ మీడియాలపై కూడా ప్రత్యేక నిఘా ఉంటుంది. ఇప్పటికే ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత ప్రకటించారు. ఎవరు కూడా అనవసరపు ప్రాపగండాను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే పోలీసులు అనుమతి ఇచ్చారు, పట్టణంలో రాయించాలని చెప్పి కూడా కొన్ని వర్గాలు ఇప్పటికే పోస్టులు చేసిన నేపథ్యంలో వాటన్నింటినీ కూడా వారు ఖండించడం జరిగింది. ర్యాలీలకు కానివ్వండి, ధర్నాలకు ఎట్లాంటి అనుమతి లేదని చెప్పి కూడా పోలీస్ కమిషనర్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. రాజశేఖర్, రైట్. సునీల్, లేకుంటే అంటే ఇప్పుడు ఏదైతే శివాజీ విగ్రహం దగ్గర ఎవరైతే విసర్జన చేశారో మూత్ర విసర్జన చేసిన నేపథ్యంలో ప్రాథమికంగా ఆ కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి విషయాలు బయటపెట్టారు? అంటే ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నాం, అంటే ఏ కోణంలో జరిగే అవకాశం ఉంది అని ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారు? ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్లు మధ్యమత్తులో ఉన్నట్లు కూడా మనకి నిన్న జరిగినటువంటి మన డిస్కషన్లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదే దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు ఏమైనా అప్డేట్స్ ఏమైనా పోలీసులు మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేస్తారా? దానికి సంబంధించిన అప్డేట్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయి? పోలీసులు మాత్రం ఒకటి స్పష్టం చేస్తా ఉన్నారు, అట్లాంటి శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించినటువంటి విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వారు ఈ ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తి మద్యం మత్తులో ఉన్నా లేదా సాధారణ పరిస్థితిలో ఉన్నా కూడా తప్పుగానే భావిస్తాం. ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకున్నాం, కేసు నమోదు చేశాం. అతను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా అతను 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించడం జరిగింది. మరోవైపు గల్లర్లను ప్రోత్సహించినటువంటి వారు కానివ్వండి, లేదంటే గల్లర్లో పాల్గొన్నటువంటి వారందరిపై కూడా ఖచ్చితంగా కేసులు నమోదు చేశాం. ఇంకా కేసు దర్యాప్తులో ఉన్నట్టుగా కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. అదే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం ఘర్షణకు కారణమైనటువంటి వ్యక్తిపై కూడా కేసులు నమోదు చేశాం. అతన్ని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. అయితే అతను ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తప్పు చేసినట్టుగా కూడా నిర్ధారణ అయింది కాబట్టి ఖచ్చితంగా అతనిపై చర్యలు ఇప్పటికే తీసుకున్నామని చెప్తా ఉన్నారు. ఎవరు కూడా ఇలాంటి ఘటనలు లేదంటే శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా పూర్తి ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ రాష్ట్రంలో పలు జిల్లాలో నమోదైనటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ స్థానాల్లో నిలిచినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇక ప్రతి వేసవిలాగే ఈసారి కూడా పెరిగినటువంటి విద్యుత్ వినియోగం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏసీడీ ఛార్జీలు కూడా జిల్లా విద్యుత్ అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఏటా లాగానే ఈ ఏడు కూడా ఎండలైతే మండాయని కూడా చెప్పొచ్చు. అంటే ఈ ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలైతే సేద తీరడానికి ఇటు ఏసీలు మరియు కూలర్లు కూడా అధికంగా వాడిన నేపథ్యంలో వారికి బిల్లులు కూడా అధికంగా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క విద్యుత్ శాఖ అధికారులు ఈ బిల్లులతో పాటు ఏదైతే ఏసీడీ ఛార్జీస్ ఏదైతే విధించారో వాటిని చూసి ఇటు వినియోగదారులు అయితే వాపుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఎక్కువ
ఎక్కువ ఎండలు ఉండటంతో వాటి నుంచి ఉపశమనం పొందేందుకు వీరి యొక్క పరికర అంటే ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్కువ ఉపయోగించిన నేపథ్యంలో వీరికి విద్యుత్ బిల్లు అయితే అంటే అధికంగా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. వీటిని వినియోగదారులు అయితే అంటే చెల్లించడానికి సిద్ధమైనా కూడా ఏదైతే ఏసీడీ ఛార్జీ విద్యుత్ శాఖ అధికారులు విధించారో వాటిని చూసి భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రతి అంటే ఎండాకాలంలో 3 నెలలు కూడా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యుత్ వినియోగం అయితే అధికంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఏదైతే మార్చి మొదట్లో ప్రారంభమైనటువంటి ఈ యొక్క వినియోగము మే ఎండింగ్ వరకు కూడా ఈ యొక్క వినియోగం అధికంగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే పోయిన ఏప్రిల్లో అయితే మనకు సుమారు 160 మిలియన్ యూనిట్ల విద్యుత్ అంటే కాల్తే ఈ ఏప్రిల్లో వచ్చేసి 161 మిలియన్ యూనిట్ల విద్యుత్ కూడా అంటే కాల్చినట్టుగా కూడా చూడొచ్చు. అదే విధంగా ఏదైతే మేలో వచ్చేసి 130 అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి 133 యూనిట్లు కాల్చిన నేపథ్యంలో అంటే మిలియన్ యూనిట్లు వినియోగించిన నేపథ్యంలో ఈసారి 140 మిలియన్ యూనిట్ల విద్యుత్ కూడా వినియోగదారులు అయితే వాడినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో అంటే విద్యుత్ వినియోగం పెరిగినా కూడా వాటిని చెల్లించేందుకు వినియోగదారులకు సిద్ధంగా ఉన్నా కూడా వీరు ఏదైతే విద్యుత్ అధికారులు అయితే ఈ యొక్క ఏసీడీ ఛార్జీలను అధికంగా విధిస్తున్నారని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అంటే గత కొన్ని నెలల క్రితం కూడా విద్యుత్ అధికారులు ఈ విధంగా ఏసీడీ ఛార్జీలు విధించిన నేపథ్యంలో అప్పుడు ప్రజా సంఘాలు కావచ్చు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు అదే విధంగా వినియోగదారులు కూడా ఆందోళన చేసే నేపథ్యంలో ఒత్తిడి పెరగడంతో ఇటు విద్యుత్ శాఖ అధికారులు అయితే ఈ యొక్క ఏసీడీ ఛార్జీలను అప్పుడు అంటే సైలెంట్ అంటే తీసుకోవడం కొంతమందికి విధించిన ఏసీడీ ఛార్జీలు కూడా తీసుకోకుండా వదిలేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మరలా ఈ యొక్క ఏసీడీ ఛార్జీలను విధిస్తున్నట్టంటే ఇటు వినియోగదారులు అయితే ఒక ఆందోళన వ్యక్తమవుతున్నట్టుంది. ఎందుకంటే ఏదైతే గృహ వినియోగానికి వినియోగించేటటువంటి విద్యుత్ ఛార్జీలకు ఏదైతే వాణిజ్యపరంగా అంటే సెకండ్ గ్రేడ్ 2 కు విధించేటటువంటి ఏసీడీ ఛార్జీలను గృహ అవసరాలకు ఏదైతే వారికి కూడా అదే స్లాబ్ తోటి ఏసీడీ ఛార్జీలు విధిస్తుండటంతో ఏదైతే వారికి వచ్చిన కరెంటు బిల్లుకు ఈక్వల్ గా ఈ యొక్క ఏసీడీ ఛార్జీలు కూడా వస్తున్న పరిస్థితి కూడా ఉంది. సుమారు కొంతమందికి అయితే 5,000 కరెంటు బిల్లు వచ్చిన వాళ్ళకి కూడా మరలా 5,000 రూపాయలు ఏసీడీ ఛార్జీలు విధిస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా అంటే కొంతమంది 10,000 నుంచి 20,000 వరకు కూడా ఏసీడీ ఛార్జీలు విధించిన పరిస్థితి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొంది ఉంది. అంటే ఈ నేపథ్యంలో అంటే మొదటగా ఏదైతే మనం కరెంట్ కనెక్షన్ తీసుకునేటప్పుడు సుమారు అంటే వీళ్ళకి డిపాజిట్ గా కొంత అమౌంట్ అంటే వారికి కట్టిన నేపథ్యంలో వారికి అంటే గృహ అవసరాల నిమిత్తము అదే విధంగా వాణిజ్య అవసరాల నిమిత్తం అని 2 కేటగిరీలు అయితే ఉంటాయి. అంటే ఈ 2 కేటగిరీలలో విద్యుత్ తీసుకొని ఎక్కువ విద్యుత్ వినియోగం ఎవరైతే చేస్తారో వారికి ఈ యొక్క ఏసీడీ ఛార్జీలు మరలా ఈ యొక్క డిపాజిట్లని ప్రతి నెల బిల్లులు అయితే వీరు వేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ నేపథ్యంలో వీటన్నిటిని కూడా చూసుకుంటే విద్యుత్ వినియోగ ఆందోళన వ్యక్తపరుస్తున్నట్లుగా కూడా ఉంది. అంటే ఈ యొక్క ఏసీడీ ఛార్జీలు అనేటివి ఈ రేంజ్ లో ఎక్కువ అంటే ఏదైతే వినియోగదారుల నుంచి ప్రభుత్వం వసూలు చేయడానికి ఈ మార్గం ఎంచుకుందని వీడు ప్రతిపక్షాలు కావచ్చు ప్రజా సంఘాలు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వీరందరూ కూడా కోరుకునేది అంటే ఈ యొక్క ఏసీడీ ఛార్జీలని తగ్గించాలని ఏదైతే గృహ అవసరాల నిమిత్తం వాడుతున్న వాటికి ఏదైతే వాణిజ్య అవసరాలకి వినియోగించేటటువంటి అంటే వారికి ఉపయోగించే అంటే స్లాబులు ఏదైతే ఏసీడీ ఛార్జెస్ స్లాబులను గృహ అవసరాలకు విధించవద్దని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రాజశేఖర్ రైట్. వేసవి కాలం కూడా పూర్తయిపోయి వర్షాకాలం వచ్చినటువంటి పరిస్థితి, కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ వర్షపాతం కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అంటే అడిషనల్గా ఏసీడీ ఛార్జీలు అనేవి పెంచడం ఏ విధంగా చూడొచ్చు? అంటే దీనికి సంబంధించిన వివరణ ఏమైనా విద్యుత్ శాఖ అధికారులు ఏమైనా వెల్లడించినటువంటి పరిస్థితి ఉందా? అయితే విద్యుత్ శాఖ అధికారులు దీనికి సంబంధించి ఏదైతే మార్చి ఏప్రిల్ మే 3 నెలల్లో కూడా ఈ యొక్క విద్యుత్ వినియోగాన్ని అంటే వీటి సరాసరి తీసి వాటికి సంబంధించిన యొక్క బిల్ అనేది ఈ జూన్ నెలలో అయితే ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. అంటే ఏసీడీ ఛార్జెస్ రూపంలో అయితే జూన్ నెలలో వీరికి అంటే వినియోగదారులకు ఈ యొక్క కరెంటు బిల్లులో వస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ విధంగా ఏదైతే విద్యుత్ అధికారులు చెప్తూ ఈ 3 నెలలకు సంబంధించి అధిక విద్యుత్ వినియోగానికి సంబంధించినటువంటి బిల్ ఏదైతే ఉందో అది జూన్ నెలలో వినియోగదారులకు అయితే మేము ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఇస్తామని వారు చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ వినియోగదారుల్లో మాత్రం అంటే ఈసారి ఎండలు ఎక్కువగా ఉండడం అదే విధంగా ఇక విద్యుత్ వినియోగం అనేది పెరగడంతో అంటే విద్యుత్ వినియోగం పెరగడం నేపథ్యంలో వీరి కరెంటు బిల్లులు కూడా ఎక్కువ వస్తున్న పరిస్థితుల్లో ఇవే తట్టుకోలేకపోతున్నాము. ఇప్పుడు ఈ జూన్ నెలలో ఈ యొక్క ఏసీడీ ఛార్జీలు అనేటివి ఈ విధంగా ఇస్తుండటము చాలా బాధాకరమైన విషయం కూడా. మరికొంతమంది ఏమని చెప్తున్నారంటే ఏదైతే ఏసీడీ ఛార్జీలు అంటే మునుపు అంటే గత 2 నెలల క్రితం 3 నెలల క్రితం చెల్లించినప్పటికీ మరలా కూడా ఏసీడీ ఛార్జీలు మాకు విధిస్తున్నారు అంటే
వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే యాక్చువల్ గా ఏసీడీ ఛార్జెస్ అనేటివి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ వినియోగదారులకు అంటే వీళ్ళకి విధించాల్సి ఉండగా ఈ యొక్క విద్యుత్ అధికారులు మాత్రం ఈ యొక్క వినియోగదారుల పరంగా అయితే అంటే ఒక 3 నెలలు కాగానే మరలా ఏసీడీ ఛార్జీలు విధించడం ఏ విధంగానైనా కూడా వినియోగదారుల నుంచి ఈ యొక్క డబ్బులు వసూలు చేయాలని ఒక ధ్యేయం తప్ప మరో అంటే వేరే విధంగా ఆలోచించట్లేదని వినియోగదారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం. ఓం శ్రీ భద్ర